ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. సద్గురు శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలనే పుస్తకంలో 119వ చాప్టర్లో 2వ పేరా చెప్పుకుంటున్నాం. అహంకారరహితమైన అహంకారముతో ముడిపడినట్టి ఆలోచన ఒక్కటి కూడా ఉండదు. మళ్ళీ చెబుతాను, ఏం పర్లేదు, మొన్న చెప్పింది కాకుండా ఇది ఇప్పుడు రోజు చెబితే కూడా ఈ పేర రోజుకో రకంగా చెప్పుకోవచ్చు. జ్ఞానం అంటేనే కొత్తది అని, జ్ఞానం అంటే నిత్య నూతనమైంది, సనాతనం అంటేనే కొత్తది. మళ్ళీ ఈ పుస్తకం చెబితే 1000 సార్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొత్తదే జ్ఞానం. తర్వాత అహంకారరహితమైన అహంకారంతో ముడిపడినట్టి ఆలోచన ఒక్కటి కూడా ఉండదు. ఎందుకు? ఆలోచన అంటేనే మనకి మెలకు వచ్చాక, దేహం తెలిసాక వస్తుంది, దేహాత్మభావంతో వస్తుంది. అంతేగా, మన దేహం ఆలోచన ఒక్కసారిగా వచ్చేది. మెలకు అంటేనే దేహం తెలుస్తుంది, దేహంతో పాటు ఆలోచన, ఆలోచనతో పాటు దేహం వస్తేనే ఆలోచన, దేహం లేకుండా ఆలోచన ఉండదు. మరి కల్లో దేహం లేకుండా ఆలోచిస్తున్నామంటే దేహాత్మ భావంతో, దేహాత్మ భావన ఉంటుంది, అక్కడ దేహం ఉండదు. దేహం వచ్చాక దేహం ఉన్నప్పుడు ఉండే ఆలోచనలు ఈ చైతన్య, ఈ ప్రపంచంలో జీవనం కోసం ఉంటాయి, అనుభవం కోసం ఉంటాయి. కళలన్నీ అనుభూతి కోసం ఉంటాయి. కళలన్నీ గతం అంతా, కళ అంతా కూడా మనకు అనుభవాన్ని ఇవ్వగా కళ ఇస్తాయా? ఎందుకు ఇవ్వట్లేదండి? మీ కళ్ళలో దెబ్బలు కొడితే తెలియవా? మీ కళ్ళు ఎవరిని దెబ్బలు కొడితే తెలియదు, అనుభవం లేదా? ఉంది. మరి లేచాక ఎవరికైనా చూపెట్టగలుగుతారా దెబ్బ? లేదు. అందుకనే అనుభవం కాదు. అక్కడ అనుభవమే, అది మీ స్వీయ అనుభవం, వ్యక్తిగతమైన ఆలోచన లాగానే. ఇప్పుడు మీ ఆలోచనలు మీకు ఎలా పరిమితమవుతాయో మీ లోపల అనుభవం, అనుభూతి అంటే మీకు మాత్రమే ఉంటుంది, యువతల వాళ్ళకి తెలియదు మీ అనుభూతి. ఇప్పుడు అందుకనే మనం ఇవాళ సమాజంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. అది వాళ్ళ అనుభూతి వరకే ఉంది కాబట్టి యువతలకి అందట్లా, వాళ్ళ మనసులోది కాదు. అందుకే వాళ్ళకి అర్థం కాదు. నా ప్రేమ నీకు అర్థం కాదులే అంటారు తల్లిదండ్రులు. అయితే మరి పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటూ వాళ్ళు కూడా మీరంటే మాకు ప్రేమని అమ్మనాలతో అంటారు. అది అనుభూతి కాబట్టి వీళ్ళకి కూడా సరిపోదు. అనుభూతి అనుభవం కాదు, కల్లో అనుభవమే. కానీ ఇళ్ళలోకి వచ్చేటప్పటికి ఎవరికి మీరు చూపెట్టలేరు, మీకు కూడా చూపెట్టుకోవడానికి ఉండదు. మీకు అర్థమవుతుందని. కానీ అదే ఇళ్ళలో ఎవరైనా దెబ్బలు పడ్డాయి అనుకోండి, వాచిపోయి 100 మందికి చూపెడతాం. సరిపోని కల్లో కూడా ఎవరికైనా చూపెడతాం, దెబ్బలు తగిలితే మన వాళ్ళకి ఎవరికి అమ్మకో నాన్నకో చూపెడతాం అనుకోండి. లేచాక మన అమ్మ నాన్న, లేచాక అమ్మ నాన్న దెబ్బలు చూశారంటే ఎవరికిరా ఎప్పుడురా అంటారు. అది కళ, అది కళ వరకే కదా, అది అనుభూతి మాత్రమే. దేహాత్మ భావన అనుభూతి వరకు మాత్రమే ఉంటుంది. దేహంలో ఉండే భావన, దేహంతో కూడిన భావన అనుభవాన్ని ఇస్తుంది, అనుభూతిని ఇస్తుంది. అది లోపల మిగుల్చుకుంటుంది, జ్ఞాపకంగా మిగుల్చుకుంటుంది. అవునా? అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా మాస్టర్? మీకు అర్థమైంది? అందుకని ఇక్కడ చూడండి, అహంకారరహితమైన అహంకారముతో ముడిపడనట్టి ఆలోచన. ఆలోచన ఎప్పుడు వస్తుంది మనకి? దేహం వచ్చాకనే వస్తుంది. దేహం వచ్చాక వచ్చింది ఏమిటి? అహంకారం అంటేనే నేను దేహం అనే భావన కదా. కాబట్టి ఆలోచన దేంతో కూడి ఉంటుంది? అహంకారంతో కూడే ఉంటుంది. నేను మొన్న ఆదివారం చెప్పింది వేరు, ఇవాళ చెప్పుకునేది వేరు. మళ్ళీ ఇదే రేపు ఆదివారం వేరేగా ఉంటుంది. సరే,
ఒక ఆలోచనను అర్థము చేసుకున్నట్టుకు వేరే ఒక ఆలోచనను సృష్టించు ద్వారా నీ స్వార్థపూరితమైన బుద్ధిని శుద్ధి చేయము. అది ఏమంటున్నారంటే, ఒక ఆలోచనను అర్థము చేసుకున్నటకు వేరొక ఆలోచన సృష్టించడం ద్వారా నీ స్వార్థమైన పూరితమైన బుద్ధిని శుద్ధి చేయము. ఇక్కడ ఇది మీకు తేలిక అర్థమైనట్టు చెబుతాను నేను. మనందరం కూడా లేచాక ఇల్లు వాకిలి భార్య పిల్లలు వాడు చూడండి, పొద్దున్నే లేస్తే ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు జరుగుతున్నాయి, ఏమో అణుబాంబులు అంటున్నారు, ఏమిటో అంతా బిక్కుమని అక్కడ వాళ్ళు ఎట్టున్నారో పాపం. ఇరాన్లో మన దేశస్తులు చదువుకునేవాళ్ళు, పిల్లలు వైద్యానికి అవి మెడిసిన్ చదువుకునేవాళ్ళు. ఇజ్రాయెల్లో అక్కడ దేశాలు చదువుకునే పిల్లలు ఉన్నారు. సుమారు 20 లక్షల మంది పైన ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కోట్లలోనే, లక్షల్లో కోట్లలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎట్లా ఉంటారు చెప్పండి? మనకేం లేదు. మనం ఈ కోవిడ్ వస్తుందని మాస్కులు పెట్టుకున్నారు, మీరు అందరూ బాగానే ఉంది. ఏది ఒట్టి కోవిడ్ ఇక వస్తుందో రాదు, ఇప్పుడు ఎక్కడి నుంచో రావాలి. అది ఈ మాత్రానికే మన ఇతరం మాస్కులు 2 పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు. సరే, ఉన్నవాళ్ళు 3 కూడా పెట్టుకున్నారు. అది కాదు నేను అన్నది. ఉన్నవాళ్ళు అంటే మాస్కులు ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళని కాదు. ఏదో ఇంకోటి అంటారు, ఎందుకంటే పెట్టుకుంటారు. అక్కడ మరి అది ఆ రేడియేషన్ని మాస్కులతో ఆగేది కాదు, అది ఏవో యాక్టివేట్ అయితే. అది సరే, గంభీరంగా ఉంది కాలం, మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సరే, పనిలో మాటగా చెబుతాను నేను. సరే, మాస్కులతో ఆగేది కాదు, అది పరమాత్మ యొక్క నామంతోనే ఆగాలి. ఈ కష్టకాలంలో ఇప్పుడు ఏం చేస్తారు మనం? ఇంత కష్టం, ఇప్పుడు పొద్దున్నే లేవగానే మనకు గుర్తొచ్చేది ఇదేగా, యుద్ధం ఏమైందో అని వెంటనే యూట్యూబ్ చూసుకుంటాం ఏం చెబుతారో అని. వార్తలు ఎలా ఉన్నాయి మొన్న చూశారుగా పాపం, 12వ తారీఖున ఇప్పుడు 270 మంది చచ్చిపోయారు పాపం. ఎక్కడో అన్నం తింటానికి కూర్చున్నారు, 1:35 నిమిషాలకి 30 మంది డాక్టర్లు పాపం చచ్చిపోయారు. స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, వాళ్ళకి తెలియని కూడా తెలియదు పాపం. ఏదో పచ్చడి ఇష్టంగా తిందామని ఏవో కూరలో ఎవరి పిల్లలు పాపం. కాలం గంభీరంగా ఉంది, మనకు తెలియదు. మనం ఇక్కడ కూర్చొని సత్సంగం చెప్పుకుంటున్నాం, అది వేరే విషయం. కానీ తెలిస్తే ప్రార్థన చేస్తుండేవాడు. వాడెవడో ఒక్కడు బతికాడు, 242 మంది విమానాల్లో ఉంటే అతనికి ఆశ్చర్యం ఉంది, ఎట్టు బతికాను అని. నన్ను ఏదో విసిరేసినట్టుగా పడ్డానంటాడు. అదే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఒక కుటుంబం పిల్లలు, జల్లలు, 2 పిల్లలు, భార్య భర్త. ఆయన చీఫ్ మినిస్టర్ గారు ఒక్కడే కొడుకు, కొద్ది కాలం క్రితం యాక్సిడెంట్లో పోయాడు పాపం. సరే, భార్య కూతురు దగ్గర ఉంది లండన్లో, తీసుకొచ్చుకుందాం అని చెప్పి బయలుదేరాడు, ఈయన పోయాడు. సో ఇదే గాథలు భయంకరమైన. ఎవరో ఒక ఆవిడ పాపం ఎక్కుదామని బయలుదేరింది, ఇంతలోనే ట్రాఫిక్ జామ్ అయింది, ఫ్లైట్ మిస్ అయింది, బతికిపోయింది. ఇప్పుడు తప్పిపోయినందుకు ప్రార్థన చేస్తావు, భగవాన్ రక్షించావు. అది గణపతి విఘ్నం కలిగించి రక్షిస్తాడు, విఘ్నం కలిగిస్తాడు. అందుకే గురువుగారు చెప్పారు, విఘ్నం కలిగిస్తాడు కాబట్టి విఘ్నేశ్వరుడు. అంటే అనుకూలతకి విఘ్నం కలగాలి, ప్రతికూలతకు కూడా విఘ్నం కలగాలి. అనుకూలత విఘ్నం అంటే ప్రతికూలతకి విఘ్నం కలుగుతుంది, అప్పుడు అనుకూలమవుతుంది. మీకు అనుకూలతకు విఘ్నం కలిగినప్పుడు అది మీకు ప్రతికూలం అవుతుంది, దాన్ని విఘ్నమే అన్నాం. అది లాజికల్గా అటు ఇటు ఎట్టా అని చెప్పి. సరే, ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, మీరు ఈ మాటకి ఇందులో ఉంది కాబట్టి అర్థం కావటానికి చెబుతుంది. ఇప్పుడు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మనకు ఒకే ఒక ఆలోచన ఏమిటి? ఇన్ని ఆలోచనల మధ్య దైవం, శివుడు, రుద్రుడు, రాముడు, కృష్ణుడు. అందుకే ఇవాళ ఒక చిన్న నోట్ రాశాను నేను. ఇవాళ ఆదివారం అందరూ కాస్త ఎక్కడున్నా మన వాళ్ళ కోసం, పిల్లల కోసం, ఆంజనేయ స్వామికి అంత ఎక్కడున్నా మన వాళ్ళు ఎక్కడున్నా, అది ఇక్కడున్నా కూడా ఏం వాళ్ళకి ఎప్పుడు అదే అలహాబాద్ వాళ్ళు ఫ్లైట్లో వాళ్ళు పోవాలి, ఇక్కడ తినేవాళ్ళు ఎందుకు పోతారు? అన్నం తింటున్నారు పాపం, అక్కడే ఉన్నారు వాళ్ళు, ఫ్లైట్లో లేరుగా. గండం ఎవరికి? ఫ్లైట్కి 1000 డిగ్రీల సెంటిగ్రేడ్తో వచ్చింది వేడి. అసలు మనం ఇక్కడ 50కి ఓ జనరల్ కూడా పనిచేయట్లేదు, జనరల్గా మనకే 50కి అబ్బా బుస్సు కొంతమంది లేచిపోతారు కూడా. అంత 50 డిగ్రీలకి 1000 డిగ్రీలు అంటే ఆలోచించండి, నీకు మిగిలేది ఏముంది? భయంకరంగా ఉంటా.
ఎంత బాధపడ్డారో అనిపిస్తుంది. చంటి పిల్లలు, శిశువులు, పసిపిల్లలు. మరి ఎవరైతే మన వాళ్ళేగా, వాళ్ళు మనమేగా. అదే మన వాళ్ళు ఉంటే దుఃఖం మనకు తెలిసేది. మన వాళ్ళే వాళ్ళు కూడా. సంబంధం లేదు కాబట్టి బాధ లేదు, కానీ మనకి పోయిన వాళ్ళతో సంబంధం లేదు కాబట్టి బాధ లేదు. కానీ బాధతో సంబంధం ఉంది కాబట్టి బాధపడవచ్చు. కాబట్టి సంబంధించిన వాళ్ళే వాళ్ళు. బాధతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా సంబంధించిన వాళ్ళే. అందరూ బాధ ఉందే కదా, అందుకే ధర్మం అన్నారు దాన్ని. మీకు అర్థమవుతుంది. అందుకని మనకున్న ఒకే ఒక పరిష్కారం ఈ కాలంలో దైవ నమస్మరణ. ఎవరికి ఏది ఇష్టం. నాకు నమ్మకం ఆంజనేయ స్వామి సకల ముక్కోటి దేవతా స్వరూపుడు కాబట్టి, సూర్యభగవానుడు శిష్యుడు కాబట్టి, నవగ్రహానికి ఆయన రాజు కాబట్టి, రుద్రాంశ సంబుద్ధుడు కాబట్టి, ఈ ప్రళయకాలంలో రక్షించగలిగిన వాడు ఆంజనేయుడు అని నా విశ్వాసం. పర్లేదు మీకు ఎవరి మీద ఓ నమో భగవతే రుద్రాయ అంటాం. కాస్త కొద్దిగా ఇవాళ వీలైతే అందరి కోసం. ఎక్కడో ఒకటి జరగకూడదు పాపం. ఇరాన్లో వాళ్ళు కూడా బాగుండాలి. ఇప్పుడు ఇజ్రాయెల్లో భయంకరంగా పట్టం మీద పడ్డది. ఏమవుతుందో తెలియదు. ప్రమాదం మనకు కూడా పొంచి ఉంది. అట్లా ఉంటే మరి ఏమో, మరి చెబుతున్న విన్న విషయాలను బట్టి భయంగానే ఉంది. మరి మీకు భయం లేకపోవచ్చు అది వేరే విషయం. కానీ ఎందుకంటే మేము మాస్క్ పెట్టుకున్నాక మాకు భయం లేదు అనొచ్చు. అది కాదు, ఈ మాస్క్ ఆ రేడియేషన్ ఏం చేయలేదు. ఉన్నాడట అంతే. ఎన్ని జబ్బులు వస్తాయో ఇప్పటికీ. ఆ హీరోషిమా నాగసాకి అప్పుడు, ఇప్పటికీ అది వేల సంవత్సరాలు. ఇప్పుడున్న బాంబులు ఇంకా ప్రమాదం. అప్పటికే అట్లా ఉంది. ఇప్పుడు ఉన్నది కొన్ని ఒక యుగం కాలం మంది అట్లా ఉంది. అట్లా ఉన్నాయి బాంబులు. అంత తీవ్రత, వాటి ప్రమాదం. అందుకనే ఏమంటున్నానంటే ప్రార్థన చేయండి అందరి కోసం. సర్వే జన సుజనో భవంతు. సర్వే జన సుజనో భవంతు. మంచివాళ్ళు ఉండాలి అందరూ. మంచిగా ఉంటే ఇంత గొడవ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మంచివాడుగా ఉన్నారనుకోండి, ఇరాన్కి ఎందుకు వస్తుంది? ఇజ్రాయెల్కి ఏదో గొడవేగా. మంచితనం ఉంటే గొడవ రాదుగా. మంచిగా ఉంటే ఎందుకు గొడవలు వస్తాయంటారు. దాని అర్థం అది. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా, ఇప్పుడు వాళ్ళతో ఎవరు కలుస్తారో, ఎవరైతారో. ఇప్పుడు మనకి ప్రసాదాల దగ్గరే మొన్న ఇప్పుడు అరుణాచలం చూశారు కదా, ఎక్కడ జ్ఞానక్షేత్రం. అది జ్ఞానక్షేత్రం. జ్ఞానం కోసం వెళ్ళాలి. కాశీ వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా మీరు ఏదైనా క్షేత్రం ఒకటి, రెండు కోసం వెళ్తాం. ఒకటి మన ఈతి బాధలు పోవడానికి, రెండేమో జ్ఞానం కోసం. దానికోసం ఉండేవాళ్ళు దానికి. అట్లా ముఖ్యమైన క్షేత్రాలు అరుణాచలం ఒకటి, శ్రీశైలం ఒకటి, మన దగ్గర అమరావతి ఒకటి. ఇవన్నీ క్షేత్రాలు గురువుగారు చెప్పారు. శ్రీశైలం అత్యద్భుతమైన క్షేత్రం అది. సరే కాశీ వెళ్తాం అనుకో, కాశీ వెళ్తాం, అరుణాచలం వెళ్తాం. మన అరుణాచలంలో వేలకి 3 కిలోమీటర్ల లైనట ఆ గుళ్ళో, అరుణాచలేశ్వరుడి దగ్గర. మరి రోజుకి 20 లక్షల మంది, 15 లక్షల మంది వేలల్లో వస్తున్నారు జనాలు. ఎందుకు నాకు తెలియదు, కానీ విమర్శ కాదు. కానీ ఆ కర్ణాటక వాళ్ళకి ఉన్న ఆంధ్ర వాళ్ళకి ఫైటింగ్ అయింది. తొక్కిసో గందరగోళం, దెబ్బలు. వాళ్ళని విడిదిట్ట, వీళ్ళని వాళ్ళ దొట్ట. దేనికి పోయారో ఇట్టనే తిరుపతిలో చచ్చిపోయారు. ఏమిటో అర్థం కావట్లేదండి కాలం. జ్ఞానం కోసమే అయితే లోపలికి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళకూడదని కాదు. అరుణాచలం వెళ్ళకూడదని కాదు, క్షేత్రాలు వెళ్ళొద్దని కాదు. క్షేత్రాలు వెళ్ళాలి. క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎట్లుండవు చెబుతారు పెద్ద గురువుగారు చెప్పేవారు. ఒక గురు దర్శనం చేసుకున్నాకైనా, క్షేత్ర దర్శనం చేసుకున్నాకైనా స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళకూడదు. మళ్ళీ ఏదో వ్యాపకం పెట్టుకున్నాం, ఏదో విహారయాత్రలాగా, కాలక్షేపంలాగా ఆ ఫలం అందుకే రావట్లేదు. ఇప్పుడు మనం తిరుపతి పెట్టుకున్నామంటే అటు పెట్టుకోం. అక్కడ పోయి వాళ్ళని చూసి, అటు పోయి వీళ్ళని చూసి, ఇటు పోయి వీళ్ళని చూసి, అరుణాచలం పోయి జ్ఞానం అరుణాచలేశ్వరుడిని, అరుణాచలగిరిని, ఆ భగవాన్ని ఎవరినో చూసాము, వచ్చాము, అయిపోయింది. ఇంకేం అడగక్కర్లే. అడగటానికి ఏముంది అక్కడ? ఇక వాళ్ళని చూసాక అడగటం ఉంది. జ్ఞానం అంటేనే చిత్రమైనది. దక్షిణామూర్తి స్వామి దగ్గర జ్ఞానం కోసం వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు వాళ్ళ జ్ఞానంలోకి వెళ్ళిపోయి అడగటానికి లేదు, ఆయన చెప్పడానికి కూడా ఏం లేదు. అది దక్షిణామూర్తి వారంటే. మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మనకేంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామంటే మా అబ్బాయి బాగాలేదు, మా పిల్లలకి బాగాలేదు, మాటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాధులు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ క్షేత్రాలు, ఊళ్ళల్లో కూడా, పల్లెటూళ్ళల్లో కూడా, గ్రామ దేవతల్లో కూడా. ఇప్పుడు జగైపేట శివాలయాలు ఉన్నాయి. ఎంతమందికి ఎన్ని కోరికలు తీరుతున్నాయి? వాళ్ళకి తీరట్లేదా?
ఊళ్ళల్లో గుళ్ళల్లో క్షేత్రమహిమ ఉంది, లేదని కాదు. సరే, క్షేత్రాలు వెళ్ళటానికి వేరే ఉంది, అది ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అది. కాబట్టి మనకున్నది రెండు ఏంటంటే, విపత్కర పరిస్థితుల్లో గంభీరమైన కాలంలో పరమాత్మ నామస్మరణ. అంటే ఒక ఆలోచన ఏమిటి, ఇన్ని ఆలోచనల మధ్య ఇన్ని గంభీరమైన కాలంలో పొద్దున్న లేస్తే మన ఇంట్లో మనకు గంభీరమే, అనారోగ్యం వస్తే డాక్టర్లు ఏమో లేదు, ఎన్ని మందు లేదంట, అదేం చేస్తారు, ఆయుర్వేదిక్ అంటారు, ఇమ్యూనిటీ ప్రాబ్లం అంటారు. ఇమ్యూనిటీ ప్రాబ్లం వచ్చిందంటే మందులు లేవు, ఏదో ఆహార నియమం చేసుకోవటం, ఏదో చేసుకోవటం. ఇక చివరికి ఉన్నది ఏమిటంటే ఆంజనేయ స్వామి, శివుడు, రాముడు, కృష్ణుడు, దుర్గా అమ్మవారు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి. అందుకని రెండో ఆలోచన ఏమిటి అంటే, ఇన్ని ఆలోచనల మధ్య భగవన్నామం, అదే చెబుతున్నారు చూడండి. మొన్న చెప్పలే ఇది, ఇవాళ వచ్చింది కదా. ఒక ఆలోచనను అహంకారంతో ముడిపడితే, ఇప్పుడు మన దేహంతో వచ్చాక అన్నీ బాధలే, సుఖమో దుఃఖమో రెండే ఉన్నాయి. నాకు సుఖం కూడా వద్దు, దుఃఖం వద్దు, నాకు నువ్వు కావాలి, జ్ఞానం, అది ఒక ఆలోచన. అయ్యా నేను ఈ బాధలు పడలేను, నన్ను ఈ బాధల్లో నుంచి రక్షించు, అది ఒక ఆలోచన అని పరమాత్మను అడగటం, లేదా గురువుని అడగటం, లేదా మీ ఫ్రెండ్ని అడగటం, ఎవరినో జ్యోతిష్యుని అడగటం, ఇది ఒక ఆలోచనే కదా. ఇక్కడ చూడండి, ఒక ఆలోచనను అర్థము చేసుకున్నటకు ఏ ఆలోచన, ఇప్పుడు నేను దేహం అన్న ఆలోచన వచ్చింది, నేను దేహం అనే ఒక ఆలోచన వచ్చింది, నేను పరమాత్మనన్న ఆలోచన ఎవరో కల్పించారు, లేదా నీకే అనిపించింది, విన్నావో, ఎవరో చెప్పారో, చదువుకున్నావో, గురువులో ఏదో, ఇది ఒక ఆలోచన. ఇప్పుడు ఈ ఆలోచన అర్థం చేసుకోవటానికి, ఈ ఆలోచన పోవటానికి, ఈ ఆలోచన అర్థం చేసుకోవటానికి వేరొక ఆలోచన సృష్టించడం ద్వారా, వేరొక ఆలోచన ఏమిటంటే రామనామము, కృష్ణనామము, దుర్గానామము, హనుమాన్ చాలీసో, గురునామము, ఏదో ఒకటి, అది ఒక ఆలోచన. అది తీసుకొని నీ స్వార్థ బుద్ధిని శుద్ధి చేయము. అది అట్లా ఒక మంచి ఆలోచన పెట్టుకొని ఏం చేయాలి, నీకు దేహాత్మ భావన అనే ఆలోచనే అన్ని బాధలకు కారణం. ఇప్పుడు చూడండి, అన్ని కష్టాలు వచ్చాక ఒక్కటే అంటాం మనం, ఎన్ని బాధలు, ఏదో గ్రహదోషమో ఏ దోషమో ఏదో కానివ్వండి. మన ఇళ్లలో, అందరి ఇళ్లలో వినపడే ఒకటి, అసలు పోతే బాగుండు అంటాం. అంటే ఈ దేహం వదిలిపెట్టి పోతేనే పరిష్కారం. దేహం వదిలిపెట్టిపోతే ఒక పరిష్కారం, దేహం నేను కాదని మనసులో ఇచ్చిపోతే అది మహాపరిష్కారం, ఉత్తమోత్తమైన పరిష్కారం. దానికోసం ఇంకో ఆలోచన ఏంటి, ఆలోచన భగవన్నామం, గురునామం, గురుస్మరణ, క్షేత్ర దర్శనం. ఒకసారి అంతే, కాశీ ఒకసారే వెళ్ళాలంటారు గురువు గారు, తప్ప వెళ్ళేది కాదు. ఇప్పుడు మనం వెళ్తున్నామంటే వ్యాపారం చేసేవాడు వెళ్తాడు, అక్కడ పోయి ఒత్తులో గిత్తులో కాశీదారాలు తెచ్చుకోవటం, అది వేరు వ్యాపారాలు. మనం ఒక్కసారే వెళ్ళి జ్ఞానం తేప అడిగేది కాదు. ఎందుకు తేప జ్ఞానం అడగకూడదు అని అంటే, ఒకసారి అడిగాక ఆ ప్రయత్నంలో ఉండాలి, ఇంకో ఆలోచన అంతే. ఇక జ్ఞానం అడిగాక దానికి తగ్గట్టుగా ప్రవర్తించటం. ఇప్పుడు చూడండి, ఒక ఆలోచనను అర్థం చేసుకున్నట్టు ఏమిటి మనకున్న ఆలోచన, దేహం నేననే ఆలోచన. వేరొక ఆలోచనను సృష్టించడం, వేరొక ఆలోచన ఏమిటి, నామమో జ్ఞానంతో కూడిన ఒక భావమో ఏదో పెట్టుకొని నీ స్వార్థపూరితం. ఇప్పుడు స్వార్థమేగా అందరినీ, ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతుంది, స్వార్థమే. మన ఇళ్లలో అత్తాకోడల మధ్య గొడవ జరుగుతుంది, స్వార్థమే. కీర్తి కావచ్చు, ఆధిపత్యం కావచ్చు, ఏ కారణం ఏదన్నా కావచ్చు, ఒకలాగా ఉన్నాం కదండి. ఇక్కడ ఎవరు అంటున్నారు, ఇప్పుడు ఇదివరకు మగపిల్లల తల్లిదండ్రులు ఏడిపిస్తారు, ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులే డామినేషన్, ఆడపిల్లల సంవత్సరాలు అంటున్నారు. ఇప్పుడు మాకు వచ్చిందండి మేము అని అంటున్నారు, అది అని ఎవరో చెబుతున్నారు. ఎవరో చెప్పాలి, మీకు కూడా ఎవరో చెప్పే ఉంటారు, చెప్పరని కాదు. కానీ అయితే మాస్క్ పెట్టుకున్నారు కాబట్టి మీరు చెప్పట్లేదు, అంతే. నేను మాస్క్ లేదు కాబట్టి చెప్పగలుగుతున్నా. అంటే ఒక ఆలోచన పెట్టి ఏం చేయాలి, నీ స్వార్థపూరిత ఆలోచనలని శుద్ధి చేసుకోండి అంటున్నారు. చేసుకుంటే ఏమవుతుందట, ఏమవుతుంది, నేను దేహం అనే భావం పోతుంది. నేను దేహం అనే భావం పోయాక ఇంకా నేను దైవం అనే భావంతో పని లేదండి. ఇదే జ్ఞానం అంటే. తేలిక. మీరు రామ 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 మనస్ఫూర్తిగా హాయిగా చక్కగా భక్తిగా ఒకసారి అంటే, ఇక నేను దేహం అనే భావన వదిలిపెట్టక్కర్ల. దేహం అనే భావన ఉన్నంతసేపు రామనామం కుదరదు, రామనామం కుదిరినంతసేపు దేహం నేననే భావన ఉండదు. చిత్రమే అది. ఇంకా భక్తి బాగా ముదిరిపోతే ఇంకా అసలు పూర్తిగా అద్భుతమైనటువంటి ఒక
బుద్ధిని శుద్ధి చేయము. ఎక్కడ అహంకారం ఉండనో అక్కడ బంధం ఉండను. ఎక్కడ అహంకారం ఉండనో, ఇప్పుడు చూడండి, ఈ శరీరం ఉంది. అహంకారం అంటే దేహం నేను. మా నాన్న అంటే ఎవరు చెప్పండి? మా నాన్న అంటే ఎవరు? అప్పుడు మనకు కనపడిన మన రూపనామాలతో ఉన్నవాళ్లేగా. మన అమ్మ అంటే ఎవరు? అప్పుడు రూపనామాలతో ఉన్నవాళ్లే. మన గురువు అంటే ఎవరు? అక్కడ అది కూడా అది తప్పది. అమ్మ నాన్న ఏదో, గురువు కూడా. గురువు అర్థమైతే మీ అమ్మ నాన్న అర్థమవుతారు. మీ అమ్మ నాన్నే కాదు, మీ భార్య పిల్లలు సమస్తం అర్థమవుతారు ఒక గురువుని అర్థం చేసుకోగలిగితే. అందుకే గురువుకు ప్రాముఖ్యత. గురువు అర్థం కాడు మనకి. దేహం అనుకోండి, వెళ్ళాలని ఆయన దేహంతో అలుగుతాం, అది వేరే విషయం. తిట్టడానికి ఎవరైతే దేహానికి అయిపోయింది. ఇప్పుడు పోయిన తర్వాత అక్కడ తగలబడ్డ తర్వాత, ఇప్పుడు చూడండి, నిన్న 270 మంది చచ్చిపోయారు. సరే, హాస్పిటల్లో చచ్చిపోయిన వాళ్ళకి DNA పరీక్ష అక్కర్లేదు. ఇక్కడ మట్టి ముద్ద అయిపోయారు, బూడిద మిగిలింది. ఏం చేస్తారు? ముందు ఏం చేశారు? ఈ 242 మంది తల్లిదండ్రులవి, వాళ్ళ బంధువులు ఎవరితో ఆ DNA కలెక్ట్ చేసుకొని అప్పుడు ఇక్కడ ఇది చేసి టెస్ట్ చేసి వాళ్ళ భూమికో ఏది మిగిలితే ఏదో కాస్త అంత ఏదో అప్పజోగో ఇదండి మీ అమ్మ నాన్న అంటారు. అందుకే బాధ. ఎముకే మన అమ్మ నాన్న అప్పటిదాకా ఉంది, కానీ మన అమ్మ నాన్న ఎముక కాదండి. ఆ మాంసం ముద్ద లేదు, ఇప్పుడు ఆ రూపం లేదు అక్కడ. DNA టెస్ట్ చేసి ఊరికి చెప్పారు, అది అవునో కాదో తెలియదు. సరే, నమ్ముతాం సైన్స్ని. మీకు అర్థమవుతుందా లాయర్ గారు, పిపి గారు, ఏమంటారు మీరు? మీకు అర్థమవుతుందండి? ఎవరిదో ఇప్పుడు నేను పోయాను అనుకోండి, నాదేదో DNA కలెక్ట్ చేసి అప్పుడు అక్కడ చూసి వీడు ఇది DNA ఇగో అండి, ఇగో ఇది మీ అబ్బాయిది, మీ భార్యది, ఇగో మీ రూపాని గారు, ఎవరిగా సీఎం అయినా DNA టెస్టే కాదు. అక్కడ సీఎం అని తెలియదు. అక్కడ సీఎం, డిఎం, సిపిఎం, చంటి బిడ్డ, పెద్ద బిడ్డ ఎంత ముద్ద అయిపోయారు, బూడిద అయిపోయారు. ఏదో ఎముకలు మిగిలినాయి, అక్కడ మాంసోక్తం మిగిలింది. చూడండి దుఃఖం. ఈ చివరి బంధం ఏమిటి అంటే రూపనామమే, దీంతో సంబంధమే. అది వస్తేనే అహంకారం, అది నేనే అంటాం. రూపనామం రాగానే అది నేనే అంటాం. ఇంకొక నామాన్ని ఏదైనా తీసుకున్నారనుకోండి, రూపనామం కాంది, అతీతమైంది. గురువు రూపనామం కాదు, దైవం రూపనామాలు కాదు. అందుకని మన భగవంతుడు గురువుగారు కూడా ఇక్కడ చాలాసార్లు చెప్పారు, సద్గురువులు. గురువు దైవం అంటే రూపనామాలకు అతీతుడు, ఆయనకు రూపమే లేదు, అనంతుడు ఆయన, ఏదైనా ఆయనే. కాబట్టి రూపనామాలు లేని నామాన్ని తీసుకుంటే నీ రూపనామాలతో ఉన్న బంధం నీకు పోతుంది. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారంటే, నీ స్వార్థపూరితమైన బుద్ధిని శుద్ధి చేసి, ఎక్కడ అహంకారం ఉండను అక్కడ బంధం ఉండను. బంధం ఇప్పుడు ఎక్కడుంది మనకి? సరే, ఇప్పుడు పోయారు, ఇంకెన్నాళ్ళు ఉంటుంది ఇది? ఇప్పుడు మన అమ్మ నాన్నతో ఎన్నాళ్ళు ఉన్నాం? ఇప్పుడు ఏడవండి, పోయిన వాళ్ళ కోసం ఏడవలేంగా. ఏదో 11 రోజులు మహా అయితే. అయినా పోయాక కూడా ఆత్మ ఇద్దరినే ఉన్న గుర్తుపడుతుంది. చిత్రం అది. ఏడ్చిన వాళ్ళందరినీ గుర్తుపడ్డది. అది చిత్రం అని చెబుతారు. అవి ఉన్నాయిలేండి, అవి అదో కూడా మనకెందుకు. కానీ ఆ చచ్చిపోయాక ఒకసారి ఆత్మ బయటకు వచ్చి, అయ్యో నా భార్య ఏంటి ఏడవట్లేదు, మరి ఏం చేస్తాం, అయ్యో ఏడవట్లేదు అని ఏడుస్తాడు. స్నేహితులు రాలేదు, ఎవరు రాలేదు, బట్టలు రాలేదు, బట్టలు బోల్డ్ ఉన్నాయి, బట్టలు రాలేదు, డబ్బులు రాలేదు, ఏవి రాలేదు. బంధం ఎంతవరకు ఉంది? ఇది నాది అని అనటానికి ఎంతవరకు ఉంది? దీంతో సంబంధం ఉండాలి, ఈ ఎరుక ఉండి అప్పుడు నాది అంటాం. అందుకని చచ్చిపోయాక అమ్మయ్య అంటారు. చచ్చిపోగానే అమ్మయ్య, ఇక మన ఇష్టం, ఇక పంచుకోవచ్చు. అందుకనే చచ్చిపోగానే ఆ గొలుసులు అన్నీ పీక్కుంటారు. ముందు అవి తీయండి అంట. వాడేమో తీయనివాడు బతికుండగా. ఒక్క గొలుసే ఉంటుంది మెడలో. సరే, ఎవరన్నా కానివ్వండి, గొలుసు ఉంగరం బతికుంటే తీయనివాడు, నేనేమని అంటాడు. పోగానే పక్కనే ఉన్న వాళ్ళు ఎవరు లేకుండా చూసేది తాగుతారు. నాదన్ని టైం వాళ్ళు లేడు. ఇది నాది కదా, మాది కదా అనేవాళ్ళు ఎవరూ లేరు. ప్రస్తుతం నాది అనిపించుకుంటాడు వాడు కూడా. అది సంబంధం ఉన్నంత వరకే. ఒకవేళ ఎవరన్నా చూశారనుకోండి, ఆ సంబంధం అందరితో పోతుంది. వాడికి దానికి ఉన్న సంబంధం ఇంతే. ఇది మనకి గుర్తుండదు, అందుకే ధైర్యంగా ఉంటాం. కానీ వాడు ఇక్కడ అంత యుద్ధం జరిగి అంతమంది 1000 మంది పోయారు. ఇప్పటికీ ఒక్కళ్ళు కాదు, 1000 మంది పోయారు. మన ఉక్రెయిన్, ఈ గాజా ప్రాంతాల్లో 1000 మంది, 10,000 మంది పిల్లలే పోయారు. ఆకలి కలమటించి, నీళ్లు లేక, అన్నం లేక. సరే కానివ్వండి, నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీకైనా బంధము అంటే నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, సుఖమైన
దుఃఖమైన బంధమే. ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉన్నారు, మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఈ దేహం ఉన్నంత వరకు నేను సుఖపడతా దాంతో. సపోజ్ నేను పోయాను అనుకోండి, ఆ సుఖం పోయిందిగా. సపోజ్ నాకు జబ్బు చేసింది, చాలా తీవ్రమైన జబ్బు చేసింది, ఆ బాధ నాతో బంధం ఎంతసేపు? దేహం ఉన్నంత వరకే ఆ బాధ కూడా, అందుకే పోతే పోతుంది. అసలు నేను పోతే మీ ఇంట్లో ఎవరికి ఏ బాధ ఉండదు. డైలాగులు మనకి ఇంట్లో రోజు వినపడే డైలాగులే. నేను పోతే మీకు ఏ బాధ, నేనని దేన్ని అంటున్నాడు వాడు? దీన్నే అంటాడు. మనం నేను అనేది దీన్నే. క్లియర్గా ఉన్నాం మనం. మళ్ళీ నేనెవరిని అడుగుతాం కానీ, నేనెవరిని అంటున్నాం కానీ, నేను పోతే బాధ పోతుందని ఇది అనుకోనే పోతున్నావుగా. అనుకొని పోతున్నావు కాబట్టి మళ్ళీ తప్పకుండా రావాలి అనుకోకుండా. ఈ భావన పోయేంతవరకు, నేను దేహం కాదని తెలిసేంత వరకు రాకపోకలు తప్పు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. నేను దేహం అనే భావన ఉన్నంతవరకు మళ్ళా పుట్టాల్సిందే, మళ్ళా చావాల్సిందే. జననపి పునరపి మరణం, పునరపి జననం. బంధం బాధైనా, దుఃఖము బాధే, సుఖము బాధే బంధం. ఇప్పుడు మీరున్నారండి, మీరున్నారు, మంచి కారు కొనుక్కున్నారు, గృహప్రవేశం చేసుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, మంచి కొత్త బట్టలు పట్టుబట్టలు కట్టారు, 10,000 రూపాయలు. ఇప్పుడు ఏం డబ్బులుంటే చీరలు కొనుక్కోవటం, నగలు కొనుక్కోవటం, బట్టలు కొనుక్కోవటం, ఇంతే. ఇంకేముందండి బంధం ఎంత? సరే అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది, అందరూ ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఏం మీ కొత్త ఇల్లు కదా, వాళ్ళు ఉంటారా ఏంటి? సరే మీ మెలకువ మాత్రం ఆగుతుందా? నిద్ర రాగానే మెలకువ పోతుంది. మీ మెలకువ పోగానే మీ ఇంటితో ఉన్న సంబంధం, అప్పటిదాకా మీ సంతోషంతో బంధం పోయిందా పోలేదా? సరే, అప్పుడు భర్త భార్య పోయారు, దుఃఖం ఉంది, నిద్ర పట్టింది, దుఃఖంతో కూడా బంధం పోయింది. సంతోషం కానీ దుఃఖం కానీ బంధం ఎప్పటి వరకు అంటే దీంతో సంబంధం ఉంటేనే. ఇదే చెబుతున్నారు ఇక్కడ శ్రీ నిసర్గం. వీరి బోధ చాలా ఉపనిషత్తు వాక్యాలండి. మనం అంటే మనమేంటి, ఇవి నచ్చుతాయి, ప్రాక్టికల్సే ఇవన్నీ. మనకి రోజు కనపడేవే కానీ వెంటనే మర్చిపోతాం ఈ క్షణమే. గుర్తుపెట్టుకున్నవాడు జ్ఞానం అవుతాడు, మర్చిపోయినవాడు మనిషి అవుతాడు. ఎంతకంటే వాడు మనిషి. దీన్ని అదే పనిగా గుర్తుపెట్టుకున్నాడా జ్ఞానం అయిపోతాడు. ఇక మళ్ళీ మర్చిపో, అమ్మాయి ఏముందిలో పోయేదే కదా. చూడండి, ఎక్కడ అహంకారం ఉండనో అక్కడ బంధం ఉండదు. నేను దేహం అన్నారనుకోండి, నేను దేహం అనుకున్నాం అనుకోండి, అది బంధం ఉంటుంది. బంధం అంటే ఏంటి? మీరు ఇంకేది అనుకోకండి. నీ వాళ్ళతో, నీ భార్య పిల్లలతో, నీ సుఖంతో, నీ దుఃఖం, మొత్తానికి సుఖం దుఃఖమేగా బంధము అంటే. ఇదే సుఖం కానీ దుఃఖం కానీ రెండు బంధమే. అందుకే చివరికి మమకారంతో పిల్లలు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాదు. బంధం అంటే వెళ్ళిపోతున్నానంటాడు. ఒక్కసారి ఆ తల్లి చూస్తాడు, దుఃఖంగా చూస్తాడు, వెళ్ళిపోతున్నాను నేను. మరణ బాధ చాలా చిన్న బాధ. బంధం అట్లాంటిది. ఇగో ఈ శరీర సంబంధం. అక్కడ ఎవరు లేరనుకోండి, వాళ్ళ కోసం బాధపడరు. ఎంత గురువుగారు చెప్పారు. కొద్దిగా కాస్త దాటిన వాళ్ళకు కూడా పిల్లలు ఉంటే బాగుండు అనిపిస్తుంది అట్లా ఆ టైంలో వెళ్ళిపోయేటప్పుడు. చిత్రమైంది బంధం. ఇవి రూపనామాలు ఎట్లాంటివండి. ఒక మాట చెబుతున్నాను ఆయన. బంగారము అనేది ఏంటి చెప్పండి? బంగారము అనేది ఏంటి? నామం. అది ఇది బంగారం కాదు. బంగారానికి ఒక రూపం ఉంది, నామం ఉందన్న దానికి దానికి ఒక రూపం ఉంది. ఇప్పుడు బంగారము, ఇప్పుడు సరిపోయిందా మీకు రూపనామాలు? ఇప్పుడు మీ బంధం దేంతో ఉంది? బంగారం అనే నామంతో, ఇక మోడల్తో. ఇది నాకు నచ్చలేదు, ఇంకో మోడల్ చూపెట్టండి. వాడు వస్తాడు, వాడు షాప్ ఎత్తుకోవాలి. వీళ్ళ మోడల్స్కి వాడి దగ్గర ఏమో లేవు, అమ్ముకోవాలి. ఉన్నవి 4 మోడల్స్. ఎట్టని అంటే కట్టాలని వాడి బాధ. ఎట్టనే కొట్ట, ఇది కాదు ఆ మోడల్ అట్ట. నిజంగా అండి, బట్టలు కొనుక్కునే దగ్గర అసలు దడదల్లా ఆడిపోతాయి. ఈ డిజైన్లో అది ఉందంట, ఈ కలర్లో అది. ఎక్కడి నుంచి తెస్తారు వాడు? రూపనామాలు. మీకు బంధం, మీకు అర్థమైందండి. ఇప్పుడు దాంతో బంధం ఏర్పడింది. మీకు ఎవరో చెప్పారు, నప్పింది మీకు ఆ బట్టని, మీకు ఆ బట్ట నప్పింది అంటారు. ఇక దాంతో బంధం ఏర్పడుతుంది. అది చిన్నగానెవరు, ఎవరికి ఎవ్వరు. మీరు కట్టుకోవడానికి కూడా మళ్ళీ ఆగమవుతుందిలే, మళ్ళీ ఎప్పుడన్నా కట్టుకుందా, ఫంక్షన్కి రావాయి పాడే. ఇక్కడ లాగానే, సత్సంగం లాగానే. పండగలు ఎప్పుడేమో సెలవులు లేవు, సెలవులు ఎప్పుడేమో పండగలు. మొత్తానికి సత్సంగమే లేదు. సత్సంగం ఎప్పుడు చేసుకోవచ్చు, ఎందుకంటే కష్టాలు బంధం ఉన్నంతసేపు సత్సంగం ఉండాల్సిందే. మీకు సుఖం దుఃఖం ఉంది కదా, బంధం ఉంది కదా. బంధం అంటే మీకు అర్థమైందా అండి?
సుఖం పోతుందని ఒక బాధ, దుఃఖం వస్తుందేమో అని ఒక బాధ. ఇదే బంధం అండి. వదలలేము మనం దాన్ని, చాలా కష్టం అండి. మీరు నిద్రపోయినా ఒకవేళ యాత్రకు వెళ్ళా లేవగానే ఒకసారి చూసుకుంటాం, లేపే నిద్రపోయాకే ఉంది బంధం కాసేపు అవుతుంది తాత్కాలికంగా. మనసులో ఎంచిపోతేనేమో ఉన్నా పోయినా ఒకటే, ఉన్నా లెక్క చేయడం. భగవాన్ అట్టనే ఉన్నారు. సద్గురు శివానంద గురుదేవులు వారు చెప్పాక మీకు నా కళ్ళతో చూశాను నేను. కల్లూరులో శివాలయ ప్రతిష్ఠ జరుగుతుంది, శివుడి ప్రతిష్ఠ. వాళ్ళ బ్రాహ్మణులు చెప్పారు, గురువుగారి చేతికి వజ్రపు ఉంగరం ఉంది, మంచిగా ఉంటుంది, చాలా బాగుంది. గురువుగారి చేయి అందంగా ఉంటుంది, ఆ ఉంగరం ఇంకా అందం. వాళ్ళు చెబుతున్నారు, గురువుగారు చదువుకుంటున్నారు, ధ్యానంలో ఉన్నారు, ఆ మంత్రం అన్నారు. అదే వేసేటప్పుడు అది జారుతుందేమో అన్నారు, తీసిపోయేది అంతే. వారికి ఉన్నా ఒకటి పోయినా ఒకటి. వారికి మనసులోనే లేదు బంధం. ఇంకా మన బంధం అంటే ఏంటో చెబుతాం. ఇంకొకటి, ఒకవేళ మీరు ఇచ్చారనుకోండి, నెల రోజులు బాధపడతాం. గుళ్ళు వేసరాగానే అది ఇవ్వకుండా ఇంకోటి ఇచ్చినప్పుడు నేను అప్పుడే చెప్పి అది కాకుండా ఇంకోటి తీసుకురమ్మని. మోడల్ నచ్చింది, ఏం చేస్తాం మరి? చివరికి స్టీల్ గ్లాసు, స్టీల్ పళ్ళెం కూడా మోడల్ నచ్చితే దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఎవరికి ఇవ్వము, నాదండం. మోడల్స్ మీద అంత, రూపనామాల మీద. ఇప్పుడు మీ బంధం అంటే దుఃఖపెట్టేది లేదా సంతోషపెట్టేది, మీకు అర్థమవుతుందండి. ఎక్కడ రూపనామాలు ఉన్నాయో అక్కడ బంధం ఉంటుంది అంటున్నారు. దీని ముందు శుద్ధి చేసుకోండి అంటున్నారు. ఎట్లా? మంచి ఆలోచనతో. ఏదో నేను దేహం కాదనో, లేదా ఒక నామస్మరణ, రామనామనో, గురువు ఇట్లా అంటూ చైతన్యము, స్వచ్ఛమైన ప్రేమ, ప్రేమతో కూడా దాటచ్చు. మీకు నామం కుదరదు అనుకోండి, ప్రేమ పెంచుకోండి. సత్యసాయిబాబా వారు అదే చెప్పేవారు. భగవాన్ సత్యసాయిబాబా వారు ప్రేమ స్వరూపుడు. ఆయన బతి ఎవ్వరు ఆయన అంతే ఉన్నా కూడా నిర్మలంగా ఉన్నారు. అద్భుతమైన మహామ గురువు గారిని నేను స్వయంగా, నేను సత్యసాయిబాబా వారితో నాకు పెద్ద సంబంధం లేదు నాకు, కానీ గురువు గారితో చూశాను నేను. ఇంత నిర్మలంగా తిట్టిన వారితో కూడా అలా అదే ప్రేమతో, లోపల ఏమీ లేదు. వాళ్ళు ఇష్టమైతే వస్తే పలకరిస్తారు, ఇష్టం లేదు వాళ్ళకి కోపం లోపల ఏముండదు. నిర్మలమైన వారు, ప్రేమ తప్పితే ఏముండదు. ప్రేమ అంటే అర్థం ఏమిటంటే లోపల ఏం కల్మషం ఉండదు. మీ పిల్లల్ని కోపం వచ్చి రెండు జరిచినా మళ్ళీ ఎత్తుకుంటారు. ఏడిస్తే మాత్రం మీకు నచ్చదు, వెంటనే ఎత్తుకుంటారు. అయ్యో కొట్టానా, అయ్యో మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటారు. పాడు చేతులతో కొట్టానని, ఈ పాడు చేతులు నేను కొట్టానే కొంతమంది కాల్చుకుంటారు కూడా. అంత ప్రేమ ఉంటుంది అట్లా. ప్రేమ లక్షణం అది. ఆ తల్లిదండ్రులు ప్రేమ, అంత ప్రేమ పడితే మరి ఏం చేస్తాం? పాడైంది, బుద్ధి రాగానే మర్చిపోతాం. బుద్ధి రాగానే, బుద్ధి లేకుండా తల్లిదండ్రులు మర్చిపోతాం. ఏదో డబ్బు కోసమేనండి, వేరే ఏం లేదు. ఇప్పుడు ఒకటే మంత్రం, ఇప్పుడు అన్ని బీజాక్షరాలు అక్కర్లా. ఏదన్నా బీజాక్షరం డబ్బుకి ఏదైనా ఉంటే బాగుండు. డబ్బు 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 అదే బీజాక్షరం, డా బీజాక్షరం అంటూ ఏమంటున్నారంటే చైతన్యము, స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమ ఉంటేట, ప్రేమ ఉన్న చోట ఒక చిత్రం ఉందండి. మేము ప్రేమ యొక్క అర్థం మనకు తెలియదు. మన ప్రేమ అంటే ఊరికే ఏదో వ్యక్తీకరణ అనుకుంటున్నాం, ఏదో డబ్బులు ఇవ్వటం, ఏదో మాటలు, అది కాదు ప్రేమ అంటే. అది కాదంటే ఒక గురువు దగ్గర చూస్తారు, అది గురువుని చూడటం వస్తే తర్వాత తెలుస్తుంది. గురువు అంటే దేహం కాదు కదా. నేను చూశాను గురువు గారిని అట్లా, ఎంత ప్రేమ అండి వారు కోపంగా ఉన్నా కూడా ప్రేమగా ఉండేవారు. కనపడుతుంది, కోపం వేరు, ప్రేమ వేరు. ఇవి బయటది. అది చైతన్యము అంటే అర్థం ఏమిటంటే చైతన్యం, కదలికే ప్రేమ. అలా ఉన్న చాలు, మీరు దేహాత్మ భావన పోతుంది. ప్రేమగా ఉన్నప్పుడు మీకు దేహాత్మ భావన ఉండదండి. మీకు ఒకటే చెబుతా, దేహాత్మ భావన అంటే ఏమిటి తేలిక అర్థం అవ్వటానికి చెబుతా. వికారంతో ఉండటం అంతే. దేహాత్మ భావన అంటే మనసు. ఇప్పుడు మీరు ప్రేమగా ఉన్నారనుకోండి, మీకు చేతులు ఏది ఉందో అది ఇచ్చేస్తారు, లెక్క పెట్టరు ఎంత ఉంది ఏమిటి. మేము మానసరోవర యాత్ర వెళ్ళాం 2001లో. అప్పుడు తాడేపల్లి రాజా గారు కూడా వచ్చారు. వాడు వచ్చారు రాజు తెలియదు, వచ్చినట్టున్నారు. తాడేపల్లి రాజా గారికి రాత్రి కల్లో గురువుగారు కనపడి నీ ఒంటి మీద వాళ్ళకి ఇవ్వమన్నారు. వారేం చెప్పలే. ఒంటి మీద అంటే మరి ఆయన మెడలో గొలుసులు ఉన్నాయి, చేతికి ఉంగరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఉంటారు ఆ వంట పెట్టేవాళ్ళు, ఉండేవాళ్ళు, నీళ్ళు కాస్త ఏదో చేసేవాళ్ళు ఉంటారు పాపం.
పొద్దున్నే లేవగానే రాజాగారు తాడిపల్లి రాజాగారు ఉంగరం గురించి తీసి ఇచ్చేసారు. అది ప్రేమ అంటే ఒకటే అండి. మీరే చూసుకోండి ఇళ్లలో చంటి పిల్లవాడు, మీ పిల్లవాడు అంత మలమూత్రాలు చేశారనుకోండి, మీకు ప్రేమ ఉంటుందిగా, వికారం లేకుండా కడిగేస్తారు. మీ నాన్న అయినా మీ అమ్మ అయినా. కొద్దిగా మామగారు అనే భావన ఉందనుకోండి, పెట్టుకొని వెళ్ళిపోతాం. మామగారు అదే అదే మళ్ళీ అదే రూపం అదే. ప్రేమ ఉన్న చోట వికారం ఉండదే దేహాత్మ బుద్ధి లేకపోవటం అంటే. దేహాత్మ బుద్ధి అని ఏం చేస్తుందంటే లెక్క వేస్తుంది. దేహాత్మ బుద్ధి అవునంటుంది కాదంటుంది, దాన్నే ఆలోచన అంటారు. దేహాత్మ బుద్ధి సరే అంటుంది, దేహాత్మ బుద్ధి కాదు అంటుంది. దేహాత్మ బుద్ధి ఇవ్వమంటుంది, దేహాత్మ బుద్ధి వద్దు అంటుంది. అదే ప్రేమ ఉన్న చోట లెక్క ఉండదు, కొలత ఉండదు. అదేంటి అట్ట చేసా ఉంటుంది, ఏమో అట్ట ప్రేమ బుద్ధి ఏంటి. మీరు చూడండి మన ఇళ్లలో నిజంగా మీకు ప్రేమ ఉన్నప్పుడు మీరు ఏదైనా ఇచ్చాక అట్లా ఏమో తెలియలేదంట. చిత్రం ఏమిటంటే మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఇచ్చిన తర్వాత బాధపడతారు. వచ్చించో ఆ ప్రేమ ఉండి కాబట్టి ఉంటే మీరు దైవం అయిపోతారు. ఏమండి, ఒళ్ళు తెలియదు ఆ టైంలో. అదేంటో అట్లా ఇచ్చాను, అది చాలా చిత్రం అనిపిస్తుంది. అదేంటంటే అట్లా ప్రేమ ఉన్నప్పుడు మీకు ఒళ్ళు తెలియదే. అంటే ఒళ్ళు తెలియదు అంటే అర్థం ఏమిటంటే ఇక మనసు అక్కడ లెక్కలు వేసే మనసు ఉండదు. గురువు గారు అక్కడ పోయినా అంతే ఉన్నాను. మనం పోయినా అట్లే ఉంటామా? ఉన్నా అలా ఉంటామా? మనకు ఉన్నదే దేహాత్మ బుద్ధి కదా, ఉండని దేహాత్మ బుద్ధి అలా. అదే ప్రేమ ఉందనుకోండి, తీసుకుంటే అదే మీ పిల్లలు ఉన్నారనుకోండి, పగలగొట్టారనుకోండి, పిల్లలు కదా పగలగొట్టారంట. అదే కొద్దిగా కోపదారి తండ్రి అయితే నాకు పీగుతాడు, అది పోయి తల్లి అడ్డు కొడతాను. మా చిన్నప్పుడు బోల్డ్ ఇట్లాంటి. అసలు మన ఇళ్లలో అండి ప్రేమకి నిరంతరం అహంకారానికి క్షణం బోల్డంత యుద్ధం జరుగుతుంటుంది. మనం ప్రేమను చూడడం కానీ అహంకారం వల్ల చూస్తే జ్ఞానం చిన్నప్పటి నుంచే మనం పెరిగేలోపే వస్తున్న. చిన్నతనం నేను చూశాను. నేను మా తాతయ్య గారి ఇంట్లో పెరిగాను. మా తాతయ్య తిడుతూ లెక్కలు రావు పాడాయి, కొడితే ఏరి కింద పడేవాడిని, మంచం మించి కింద పడేవాడిని. ఎంతో ప్రేమ. ఆడుకునేటప్పుడు పొట్ట మీద ఆడుకునేవాడిని. మా తాతయ్య పొట్ట మీద ఆడుకునేవాడిని. లెక్కలప్పుడు కూర్చోమనేవాడు. హాస్పిటల్ వేసుకొని కూర్చోవాలి, ఆయన హాస్పిటల్ వేసుకొని కూర్చునేవాడు. లెక్కలు నావి అంటే కొట్టేవాడు, కొడితే ఎంత ఉండేవాడిని, ఎయిర్ కింద పడేవాడు మంచం మించి బోర్ను. అంతే, అన్నీ కారిపోయేవి. పడతారు బొడ్డుగాడి. ఈ పెద్ద అబ్బాయి సంతానం చదువు రాదు పడరాదంటే ఈలోపు మా మామ మురుక్కుంటూ వచ్చేది. వచ్చి అదేంటంటే అట్ట కొట్టారు, లోపల తీసి సరే. మళ్ళీ వచ్చాక అది ఆ ఏడుపు ఏమైందో, ఆ పొట్టండి ఏమైందో, లెక్కలు ఏమైనాయో ఏమైందో, మళ్ళీ వచ్చి పొట్ట మీద పట్టుకొని ఆడుకోవటం. లెక్కలు రాలేదు, కోపం రాలేదు. చూడొచ్చు. అంటే నేను అనేది ఇదే జ్ఞానం వచ్చిందంటే మీకు అది జ్ఞానం సంగతి చెప్పండి, సంఘటన చెబుతున్నా. మేళ్ళలో మీకు కూడా ఉంటాయి కదా. ప్రేమకి ఈ దేహాత్మ భావంతో అహంకారంతో లెక్కతో కూడిన ఆలోచన మనసుకి నిరంతరం చూడొచ్చు మనం. మన అమ్మ నాన్నల దగ్గర, మా తాతమ్మల మీ నాన్న మీ అమ్మ అరుస్తుంటే మీ పెద్దమ్మ అక్కడ మా అమ్మ ఎవరు అరువుకో పిచ్చివాడ, నువ్వు చేసిన వాడు కదా, ఆ ఎత్తు నువ్వు ఇప్పటికీ చేస్తావు అని 4 తిడతారు. సరే నీతి నాకే వెళ్ళిపోతాడు. ఆ తండ్రి తల్లి వీళ్ళని వాళ్ళని తిడతారు. నేను నీకు చెప్పిన అర్థం కాదులే అమ్మ అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. వీళ్ళు బామ్మను వదిలిపెట్టరు. చిత్రం ఉందట అది. ఆ ప్రేమ ఉన్నప్పుడు మీరు చూడండి ఒకసారి. మీరు ప్రేమతో ఉన్నప్పుడు మీకు ఒళ్ళు తెలుస్తుందేమో చూడండి. ఒళ్ళు తెలియలేదు అంటే అహంకారం ఉండదు, లెక్కలు ఉండవు. ఒక్కసారి ఒళ్ళు తెలిసిందంటే ఈ ఇద్దరు నేను తర్వాత ఇస్తాలే, ఇప్పుడు వద్దు. ప్రేమ ఉందంటే అసలు ప్రేమ ఉంటే అసలు నామం కూడా రాదండి. అసలు నామమే మీరు అవుతారు. దానికి మహానామం అని పేరు. భగవాన్ చెప్పారు, తర్వాత ఇప్పుడు చెబుతాను మీకు. డాక్టర్ గారు ఫాలో అవుతున్నారా? మీరు ప్రేమతో ఉన్నప్పుడు చూడండి. ₹1,00,000 ఫీజు అయినా అవుతుంది కదా, ఇప్పుడు వద్దులే నాన్న పర్లే ఉందిలే అంటారు. ఇంటికి వెళ్ళాకనే పడతాయి. మీకు ఒళ్ళు తెలియదు. ఇంట్లో అంటూనే ఉంటారు మన ఇళ్ళలో, మీకు ప్రేమ వస్తే ఒళ్ళు తెలియదు అంటారు. అంటలేదా, వినలేదా మీరు? డైలాగ్ ఎక్కడ
విన్నారా మన ఇళ్లలో? మన ఆడాళ్ళు ఎన్నిసార్లు అంటారు మీకు మీకు ప్రేమ వస్తే ఒళ్ళు తెలియదు అంటారు. నాకు కూడా పడుతూనే ఉంటాయి. మరి ఉన్నదే అది, ఒళ్ళు ఎప్పుడు తెలియదు. మరి ఉన్నదే అది అయినప్పుడు మరి కష్టం కదా. ప్రేమ అంటే వ్యవహారంలో ఎప్పుడు ఒకలాగా ఉండటం అది కాదండి, లోపల ఎప్పుడు ఒకలాగా ఉండటం. మీకు అర్థం కాదు అంటే మీరు ప్రశ్న అడిగితే చెప్పరు కదా. ప్రశ్నలు అది కాదండి, ప్రశ్నలు జాతకాలు కాదు, అది వేరే విషయం. చైతన్యము, స్వచ్ఛమైన ప్రేమ. ఎప్పుడన్నా చూసాము మనం ప్రేమని? చూసాం. ఉళ్ళు తెలియని రోజులు చాలా ఉన్నాయి. అసలు మీరు నిద్రపోతున్న ప్రేమ స్వరూపం అని తెలుసుకోండి. ఎవరికైతే దేహాత్మ భావన పోయిందో అట్లాంటి గురువు యొక్క నామాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటే మనకున్న దేహాత్మ భావన పోతుంది. ఇది గురు పూజ, దీన్నే సేవ అన్నారు. నేను గురువు ఒకటే అని అంటాం కాదు. ఎవరికైతే, ఏ గురువుకైతే మీరు నమ్మారో ఇతనికి అయింది, ఇతను ఆత్మజ్ఞానం అని మీకు అనిపించిన వాడు, ఆయనకి రూపనామాలతో ఆయనకి ఆ స్పృహ ఉండదు, ప్రేమ స్వరూపుడు ఆయన. వారి నామాన్ని మీరు తెలుసుకోండి. మీకు భగవాన్ ఇష్టం అనుకోండి, మీకు ఈ జ్ఞానం కావాలనుకోండి, ఈ దుఃఖం బంధం పోవాలి. బంధం పోవటం అంటే అర్థమైందా? బంధం అంటే మన పిల్లలతో కాదు, భార్య భర్తలు. ఇక నేను మొహం చూడండి మీరు నాకు బంధం అది కాదండి. భర్తకు వేళకి టిఫిన్ పెట్టాలి, దూరంగా చూడాలి, వాటికి అవన్నీ చేసుకుంటూ సుఖం దుఃఖం అనే బంధం, అసలు బంధం అది. మనకి బంధం వల్ల బాధ బంధం. ప్రబంధాలు చదవటం కాదు, ప్రతిబంధం బాధే ప్రతిబంధం. మీకు అర్థం చేసి ఇప్పుడు ఇంట్లో నుంచి మీరు 4 రోజులు ఊరు వెళ్ళండి, వెళ్ళగలుగుతారేమో. వదిలిపెట్టబుద్ధి కాదు. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఇల్లు అయినా, ఆ మంచం అయినా, ఆ దిండు అయినా, పరుపు అయినా, ఆ దుప్పటైనా. దుప్పటి అప్పటికి ఉతక్క 10 ఏళ్ళు అయింది, అయినా సరే దుప్పటే కావాలి మనకి. అక్కడ హోటల్లో ఇది కూడా తీసుకెళ్తాం మనం. ఈ దుప్పటి కూడా అదేంటండి ఇక్కడ ఇచ్చాం కదా, కాదండి ఈ దుప్పటి మంచిది అంటే బంధం అట్లాంటిది. మీకు మురికి మీకు తెలియదు, మీకున్న బంధం అట్లాంటిది. మన బంధం మీకు అర్థమవుతుందా? బంధం అంటే మీకు దేంతో అటాచ్మెంట్ ఉందని వదిలిపెట్టలేం. అది మంచమైనా కంచమైనా. మళ్ళీ వచ్చేంత వరకు నాకు ఉండదుగా చింతకాయ పచ్చడి అంటాం. నార్త్ పోతున్నారు, ఎక్కడ దొరికితే ఇడ్లీని మీకు అక్కడ ఇడ్లీ చేసి పెడతారే. దుఃఖంగా ఉంటుంది ఆ 4 రోజులు ఇడ్లీ పెట్టడం. శివుని చూడటం ఇష్టమే, అది వేరు విషయం. అక్కడ చాలా ఉన్నాయి చూసేవి. శివుణ్ణి అరగంటే చూస్తాం కాశీ వెళ్ళి. తర్వాత హోటళ్ళు ఈ ముందు మన సౌత్ ఇండియన్ ఇడ్లీ పెట్టే బాధే బంధం. కానీ అక్కడ పిల్లలు కాదు, మీ బాధ మీకు బంధం అయింది. బంధము అంటే కట్టిపడేస్తుంది. ఇజ్రాయెల్ వెళ్ళి అడిగితే అదే కనపడుతుంది. గురువుగారు చెప్పారు, నిర్లిప్తత వైరాగ్యం వేరు కాదు, ఇవన్నీ మనం తర్వాత చెప్పుకోవాలి అంటూ. గురువు అనగా చైతన్యము. గురువును జ్ఞాపకం ఉంచుకున్నట్టు గొప్ప భాగ్యము. అందుకనే ఈ దేహాన్ని వదిలించుకునే ఆలోచన కంటే కూడా గురువుని జ్ఞాపకం పెట్టుకో, తేలిక హాయిగా. గొప్ప ఆయన సాక్షాత్తు చైతన్య స్వరూపుడు. అసలు ఆయన గుర్తుండటం గొప్ప భాగ్యం అంట. మాకు గుర్తుండదండి దురదృష్టవశాత్తు. ఈ బయట ప్రపంచంలోకి వెళ్ళాక ఈ బంధ ప్రపంచంలో బాధ యొక్క లక్షణం అట్లాంటి. బాధ తీపిగా ఉంటుంది. తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు? మనిషి గతి ఇంతే, మనసు గతి ఇంతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. బంధము బాధ తీయగా ఉంటుంది. బాధ మీ పిల్లాడు వచ్చాడు, అమెరికా వెళ్ళిపోతున్నాడు, వారమే వాడు మీకు టైం ఇచ్చింది, వెళ్ళిపోతుంటాడు, మీకు దుఃఖం వస్తుంటుంది. ఒక రకంగా అది తీయగానే ఉంటుంది. మీ బాధ మీకు తీయగానే ఉంటుంది. మీకు తెలియదులేండి అవన్నీ బాగా డీప్గా. మనమే మన దగ్గర ఉన్న పరమాత్మని మర్చిపోయాం చూడటం. అసలు పరమాత్మను బయట వెతికే ప్రయత్నంలో, పుస్తకాల్లోనూ బయట సాధనలో, ధ్యానాల్లో ఎక్కడో వెతుకుతున్న కాలం కనపడ్డండి. మీ ప్రతి కదలికలో వెతకాలండి, అది అలవాటు చేసుకోవాలి. చూడండి, మీ బాధపడేటప్పుడు చూడండి, బాధ తెలుస్తుంది, దాని తీయదనం తెలుస్తుంది. మీరు భగవంతుడి కోసం వచ్చే కన్నీళ్లలో చూడండి, ఆ తీయదనం తెలుస్తుంది. గురువును జ్ఞాపకం ఉంచుకుంటే గొప్ప భాగ్యం. పెద్ద పెద్ద మహావాక్యం చెప్పారు ఆయన. గురువు జ్ఞాపకం ఉండాలండి. తినేటప్పుడు ఏం చేసినా గురువు, మేము మా గురువు గారిని భక్తి అంటే ఆయన చెప్పింది మర్చిపోతారు. ఉపయోగం ఏముంది? గురుభక్తి అంటే ఏవో విగ్రహానికి దండం పెట్టి నైవేద్యాలు పెట్టి పళ్ళు ఇచ్చి అవి చేయటం కాదండి.
గురువు నిరంతరం మీకు జ్ఞాపకం వస్తున్నాయంటే అంతకంటే భాగ్యం లేదు, అంతకంటే సేవ లేదు. పెద్ద పెద్ద మాటలు కాదు కావాల్సింది, గురువు బోధ జ్ఞాపకం. గురువు జై గురు జై గురు అంటే, జై గురు జై గురు అంటే ఆయన మీ హృదయం నిలిచిపోవాలి, మీ పిల్లలు గుర్తు వచ్చినట్టుగా గుర్తు రావాలి. మొన్న వారెవరో చెబుతారు, పెద్దలు చెబుతారు, అదే చెబుతారు. జీవితాల్లో చూస్తే బతికుండగా, అది చచ్చిపోయాక బతికుండగా వాళ్ళకి ఏం పెట్టావు, పోయాక మా అమ్మకి ఇది ఎంతో ఇష్టం, అబ్బా తిను, ఇంకేం చేస్తావు, అమ్మకి ఇష్టం అని పెట్టావు, నీకు బీపీ నీకు వద్దని అంటావు, నువ్వు తినకూడదు అంటారు. 180 డిగ్రీలు 360 డిగ్రీలు తలకాయ తిప్పుతారు. కొద్దిగా పెట్టి ఏం కాదులే, ఉంటే ఉంటాం, పోతే పోతాం, అదే పోతే పోయాం వాళ్ళు అంట. నువ్వు పోవడానికి వీల్లేదు, నీకు పెట్టడానికి కూడా కుదరదు అంటారు. వాళ్ళేమో పెట్టమని అంత పెట్టు అంటారు, అంత పెట్టి ఏం కాదులే. ఇక చచ్చాక బతికున్నంత కాలం మా అమ్మకి ఇది చాలా ఇష్టం, అమ్మకి అది ఇష్టం చేయకుంటాం మెక్కటం. బతికుండగా ఆవిడకి పెట్టిన మాటలే తండ్రికి పెట్టిన ఎక్కడో దాఖలాలైతే లేవు. డైరీ చూసుకుంటే తెలుస్తుంది. అది రాసే అలవాటు కూడా లేదు, మళ్ళీ పట్టుబడతాం. నాకు నేను దొరుకుతానేమో అని రాయం డైరీలు, రాసుకోండి, చక్కగా తెలుస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు అదే అన్నవారు, బతికుండగా ఉనికిలో ప్రేమించరు, పోయాక ప్రేమిస్తారు. ఇంకా అది ప్రేమే ఉంటాయి అంటారు. బతికుండగా చూడటం గురువుని సాధ్యం కాదు, పోయాక అయ్యో అంత గొప్పవాడిని మిస్ అయిపోయి. ఇప్పుడు చాలామంది అదే అంటారు గురువు గారికి. ఎవరిదైనా అంతే, మీ పరిస్థితి అయినా ఆ పరిస్థితి అంత అంటారు లోకంలో. గురువు జ్ఞాపకం ఉంచుకుంటే గొప్ప భాగ్యము, ఇది తపస్సు అండి. మీకు మీ గురువు 24 గంటలు గుర్తొస్తున్నాయంటే ఇంతకంటే భాగ్యం లేదు, అదే తపస్సు. దేహాత్మ భావన పోవటానికి ఇప్పుడు మీకు అర్థమైందా ఈ మాట? ఇది గుర్తు పెట్టుకోవటమే వేరొక ఆలోచన శుద్ధి చేయటేసేది ఇదే. ఇది వారు చెప్పేది ఈ సారాంశం. గురువు అనగా చైతన్యము, గురువును జ్ఞాపకం ఉంచుకోవడం. నీ చైతన్యము సర్వవ్యాపైనటువంటి గురువు, నువ్వెవరో కాదు, నీ గురువే. నీకు తెలియట్లా, నా గురువు వేరు నేను వేరు అంటున్నావు. నేను గురువును ఆరాధించాలంటావు, నేను గురువుని తలుచుకోవాలంటావు. ముందు అనుకో, తప్పులేదు. కానీ అసలు నీకు భవిష్యత్తులో నీకు దరిమిలా తెలిసేది ఏమిటి అంటే, నేనెవరో కాదు, నా గురువే. నా ప్రతి కదలిక, నా శ్వాస, నా శరీరము, నా చర్మము, నా సర్వము నా గురువే అని అప్పుడు తెలుస్తుంది. ఆ తెలిసే రోజు రావాలంటే ముందు తలుచుకోవడం అలవాటు కావాలి. గుణము ఎన్నో పనులు చేయను, కానీ ఆత్మసాక్షాత్కారమును పొందిట అది నిర్గుణమగును. గుణము ఎన్నో పనులు చేస్తుందట, ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత నిర్గుణమవుతుందట. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పారు అంటే, ముందు నేను దేహాత్మ భావన అనేది ఒక గుణం, అది అయితే అది ఒక లక్షణం, అది అజ్ఞానం అనుకుందాం. పోనీ నేను దేహం, ఇవి వికారాలు, ఈ బంధాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే దీనికి ఏం పెట్టుకోమన్నారు? మంచి ఆలోచన పెట్టుకోమన్నారు. గురువుని తెలుసుకోండి అన్నారు. రమణ అనుకోండి, శివానంద అనుకోండి. అనుకుంటున్నారు కదా, ఇది ప్రేమతో అనుకున్నారు అనుకోండి, అది ఒక గుణమే. ఆ తర్వాత మీకు ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఇంకా మీరు ప్రత్యేకించి అనుకునే ఆ గుణం అవసరం, మీరు అది అయిపోతారు. ఎందుకంటే ఇందాకనే చెప్పారు ఆయన, నువ్వెవరో కాదు, నీ గురువే అని తెలుస్తుంది. చెప్పొచ్చు ధైర్యంగా, మీరు నేను ఒకటే. చదవచ్చు, ఏం కష్టం కాదు, 4 ఏళ్లలో అవుతుంది. జై గురు అని జపించుట ద్వారా చైతన్యము శుద్ధము పవిత్రము. గురువుని తలుచుకోండి. ఏదో మీకు ఎవరో గురువు ఇష్టం, ఏ గురువు ఇష్టమో వాడిని తలుచుకోండి. పేర్లు పెట్టద్దు, వాడు వేరు వీడు వేరు అనద్దు. గురువు దేహం అనుకోవద్దు దయచేసి, చక్కగా మనస్ఫూర్తిగా అనుకోండి. ఎందుకంటే మీకు ఒక నమ్మకం పరీక్ష చేసి, వీడు సమర్థుడే, వీడికి ఆత్మజ్ఞానం అయింది అన్నాక అతని పాదాలు ఎంత పవిత్రమో అంత పవిత్రం. ఒక్కలాగా ఉండండి, ఎప్పుడు ఒకలాగా ఉండండి. వాడి పాదాలకు అంత పవిత్రమైంది. ఎందుకు పాదాలు అంటారంటే, పాదాలు కప్పుకొని అంటుకో బుద్ధి కాదు, అహంకారం అంటుస్తుంది. పాదాలు అంటుకున్నామంటే అహంకారం పోయాకనే అంటుకుంటాం. ఎవరిదాన్ని మీరు తొందరగా గుట్టిగా నమస్కారమే పెద్ద కష్టం మనకి. పాదాలు పట్టుకోగలగటం అంటే మీరు చూడండి, ఎవరికైనా పాదాలు పట్టుకోవటం. అప్పుడు చూడండి, ఎవరన్నా రాజకీయ నాయకుల్లో కూడా ఫలానా వాడికి దండం పెట్టారని పెద్ద విమర్శగా రాస్తారు, వాడి కాళ్ళు ఆయన పట్టుకున్నాడని. అహంకారం చాలా కష్టం అండి. అహంకారం పాదాల వైపు వంగనివ్వదు, తొందరగా దండమే పెట్టనివ్వదు. మీకు గురువు పాదాలకు పట్టుకోగలుగుతున్నారంటే ఇక జన్మ ధన్యమే. ఇక అది ఇంకా వాడి పాదాలు మిమ్మల్ని పాదం పట్టుకోవటం అంటే
ఆయన పదాన్ని ఆయన నామాన్ని మీరు వదలరు అని అర్థం. అది దాని అర్థం. ఆయన పాదాలు అట్లా పట్టుకున్నప్పుడు ఆ గురువు యొక్క నామం ఏం చేస్తుంది అంటే, వారు పూర్ణస్వరూపుడు కాబట్టి, మనకున్న ఒకే గడ్డు దేహాత్మ భావన కాబట్టి, దేహనేనన భావన కాబట్టి పూర్తిగా ప్రేమమయం అయిపోయి, ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపుడు కాబట్టి, సత్యసాయిబాబా వారు ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అనేవారు ఆయన సత్యసాయిబాబా వారు. గురువుగారి దగ్గరికి నేను పొద్దున్నే వెళ్ళేవాడిని ఒక టైంలో. అసలు మర్చిపోలేను ఆ ప్రేమ ఆదరణ. ప్రతి క్షణము ఆ చూపు ఆత్మే, అది దొరకదండి. అది గురువు ప్రేమ దొరకదు, కష్టం. ఫస్ట్ పోగానే వారి పాదాలు, గురువు ఎన్నిసార్లు తలుచుకున్నా, అసలు ఎన్నిసార్లు తలుచుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇంకేదన్నా శివానంద మనసులో, బయటికి కాదు. ఇతరులను తెలుసుకోవటానికి, నా భక్తిని గుర్తుపట్టాలని బయటికి అనకూడదు. లోపలే నువ్వు ఎవరిని తలుచుకుంటున్నావో రెండో కంటికి తెలియకూడదండి. ఊరికే బయటికి అంటాం కాదు. అది అలవాటైపోయాక, నిరహంకార స్థితి పోయాక అనేవాడు రామ రామ అని, అది వేరు. దేహాత్మ భావన పోయి అనేది వేరు. కలవరింత లాంటిది అది కలవరింతలాంటిది. అట్లా భక్తి ఉండాలి కానీ ఊరికే ఏదో తెలిసి అనే మాట కాదు. అది ఏదో బయట వాడు గుర్తుపట్టడానికి ఏదో గర్వంగా అనే మాట కాదు. అంత గోప్యంగా నేను నిరంతరం నామాన్ని శివానంద, కష్టం వచ్చినా ఏది వచ్చినా ఇది రమణ రమణ రమణ. కష్టాలు వచ్చినాయి, నా పేరు అనుకో, రమణ అనుకో అన్నారు. గురుగారు కూడా చెప్పారు. రమణ అంటే నా పేరు కాదు, మీరు అట్లా చూశారు. మరి శుద్ధము చైతన్యము పవిత్రమవుతుంది అంటున్నారు. చూడండి, ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎవరండి? ఎవరు? శుద్ధ అద్వైతి శ్రీ సద్గురు నిసర్గదత్త మహారాజు, రమణ భగవాన్ మనవడు. ఎవరు మళ్ళా ఆయన పోయారు, ఆయన పేరు గుర్తు రావట్లే. వారు నిసర్గదత్త మహారాజు చూడటానికి వెళ్ళారు. అబ్బా, భగవాన్ రక్తం, ఆయన తమ్ముడు కొడుకు. ఆయన వచ్చి ఆయన పాదాలు కడిగి పూజ చేసి ఎంతో మర్యాద చేశారు నిసర్గదత్త మహారాజు. శుద్ధ అద్వైతే, ఆయనకి రెండో వస్తువే లేదు. గురువు వచ్చుండ్రు, గురువు కొడుకైనా గురువు. అసలు గురువు తాలూకా వాళ్ళు, గురువు రమణ భగవానికి పిల్లలు లేరు, తమ్ముడు పిల్లలు. అసలు ఆ వంశంలో వాళ్ళని పాదాలు పట్టుకున్నారు. చూడండి చిత్రంగా ఎంత విలువ ఉందో చూడండి గురువుకి, గురువు తాలూకా దానికి. అందుకనే గురువు ఏదైనా పాత వస్తువులు అనేది విలువ అండి. అది మీకు తెలియదు, అది ఇప్పుడు అర్థం కాదు. మనకి లోపల సత్యం అర్థమైతే కానీ తెలియదు. దేహంతో కాదు, బయటికి అట్టనే కనపడదు. జలుబు రాదా? ఇప్పుడు ఆయనకు కూడా జలుబు వచ్చిందని, జలుబు వస్తుంది, జలుబు వస్తే వచ్చింది సరే. జై గురు అని చెప్పించడం ద్వారా చైతన్యము శుద్ధము పవిత్రము అగును. అందుకని పైన చెప్పారు, వేరొక ఆలోచన సృష్టించడం ద్వారా నీ స్వార్థపూరితమైన బుద్ధిని శుద్ధి చేయడానికి అంతకంటే మార్గం లేదు. మనకు నామస్మరణ కంటే వేరే మార్గం లేదు. అప్పుడు అది నిర్గుణము. ఏది నిర్గుణమైపోతుంది? ఇప్పుడు గుణం ఏంటి మనకి? నేను దేహం అనే గుణం ఉంది, పాడైంది. అది జీవలక్షణం, అది పోతుంది, ఆ గుణం పోతుంది. శ్రీకృష్ణుడు ప్రపంచమునందు అనేక వ్యవహారములు నడిపాను అని, కానీ ఎప్పుడు ఎన్నడూ ఏ గుణమో ఆయన తాకట్టు ఉన్నట్ట పరమాత్మ, కృష్ణ పరమాత్మ. కృష్ణ కృష్ణ అనుకోండి గురువుగా. పోని మీకు ఉన్న వ్యక్తుల మీద గౌరవం లేకపోతే కృష్ణ కృష్ణ అనుకోండి. జీవన వ్యవహారంలో నిర్గుణత్వము కలిగి ఉండగలవారు ఎవరు? కేవలము జ్ఞాని మాత్రమే అట్లుండగలరు. ఇదేమైంది? ఎవరు తీసుకెళ్ళారు? కాబట్టి ఇవాటి ఎసెన్స్ ఏమిటి అంటే, మనకి అన్ని బంధాలు, బంధము అంటే దుఃఖమే బంధం. మనకి బంధము అంటే బాధ పెడుతుందిగా. 24 గంటలు మనతో ముడింది, లేస్తే పడుకునేంత బాధే మన బాధ పెడుతుంది. అదే బంధం అంటే. అది పోవాలంటే ఒక ఆలోచన ఉంది. ఒక మంచి ఆలోచన చెప్పంటాం. ఏమిటి అంటే, పవిత్రమైన ఆత్మజ్ఞానం పొందిన గురువుని, ఆయన రూపాన్ని వదిలిపెట్టి ఆయన నామాన్ని ప్రేమతో ఇప్పుడు అది గుర్తుండటమే భాగ్యం. ఆయన నామాన్ని అనుకున్నప్పుడు మీకు నిర్గుణం అవుతారు. నిర్గుణము అంటే అర్థం ఏమిటి అంటే, ఇక నేను దేహం అనే భావన, ఈ బంధాలు పోతాయి. ఉంటారు భార్య పిల్లలు, ఇంకా ప్రేమగా ఉంటారు.
అప్పుడు మీ సమక్షంలో మీ పిల్లలకు ఆరోగ్యం వస్తుంది, మీ సమక్షంలో మీ భర్తకు ఆరోగ్యాన్ని ఆశలు వదిలిపెట్టండి. ఏది ఉందో ముందైతే బాధ అయితే పోతుంది. బాధ పోవటం కదా మనకు కావాలి, మనుషులు పోవటం కాదు కదా. మనం మనుషులు పోతే బాధ పోతుంది అనుకుంటున్నాం. మరి అందరు మనుషులు మనకి ఇష్టమైన వాళ్ళు పోతే బాధ రావట్లేదా? వస్తుంది కదా. అందుకని కాలం మీకు ఇవాళ ఎసెన్స్ ఇది. నామస్మరణ చేసుకోవాలి బాగా. ఇవాళ బాగా అర్థమైందా? తేలిక అర్థమైందా? కష్టంగా ఉందా? నిర్గుణం చేసేది కేవలం నామానికి. ఒక మంచి ఆలోచన, ఒక ఆలోచన ద్వారా శుద్ధి చేసుకోండి అని ఇది వాళ్ళ శ్రీ నిసర్గదత్త మహారాజు వారి బోధ. కాబట్టి ఒకవేళ ఇంటికి వెళ్ళినా కుదిరితే ఇవాళ ఆదివారం నాడు దేశం, ప్రజలు, నా బంధువులు, నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను ప్రేమపడేవాళ్ళు, నా స్నేహితులు, నన్ను ద్వేషించే వాళ్ళు కూడా బాగుండాలి స్వామి అని కాస్త ఆంజనేయ స్వామి వారికి అంత గోధుమ పాయసం పెట్టుకోండి. వీలైతే అంటే ఇది అవుతుంది అని కాదు, కానీ మనసుకు అట్లా అనిపించేది బాగలేదేమో, కాలం బాగలేదేమో. ముఖ్యంగా 18, 19, 20 తారీఖులు, 22, 23 తారీఖులు, 18వ తారీఖు నుంచి మనసుకి బాగుండాలని ఒక ప్రార్థన అదే చేశాను ఇవాళ. 22, 23 వరకు పెట్టుకోకండి. ఎక్కడన్నా మన వాళ్ళు బయలుదేరితే కూడా ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకుంటాను, ఏమవుతుంది? ఒకరోజు వస్తారు, ఏమవుతుంది? ఏదో అవుతుంది ఏం కాదు, ఏం కావద్దని. ఇవందరిలో ఈ కల్మషాలు పోయి ఒక చక్కటి వాతావరణం సద్గురువులు కోరుకున్న సర్వే జన సుజనో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు అనే ప్రార్థన ఈ ప్రస్తుత కాలంలో ఓం నమో భగవతే రుద్రాయ. అది ఎవరో కాదు, ఆంజనేయుడే రుద్రుడు సాక్షాత్తు ఆ స్వామి. అది గురువు వేరు కాదు. అట్టి చేయండి. వీలైతే వచ్చే ఆదివారం కూడా 22వ తారీఖు ఉంది కాబట్టి 20వ తారీఖు ముఖ్యంగా ప్రయాణాలు చక్కగా చెప్పండి. ఇవి చిన్న చిన్నవి ఇవేవో ఏమండి ఇక్కడికి ఆదివారం కదా రావచ్చు రాకూడదు, రాతే వస్తే రాండి, ఎట్లాగూ రావట్లేదు, అది వేరే విషయం. కాలం బాగుందా లేదా అని కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలి, అందరూ బాగుండాలని నా ప్రార్థన. ఇదే నేను చెప్పిన జ్యోతిష్యం కాదు, ఏదో మనసుకి ఏదో అట్లా మనసుకు అనిపించింది, బాగలేదు కాబట్టి. ఇప్పుడు నాన్న కాలం బాగాలేదు వెళ్ళకని చెబుతారు ఇంట్లో పెద్దవాళ్ళు. నీకు జ్యోతిష్యం వచ్చా అని అన్నాలేం కదా, చెప్పారు, విన్నాం, ఏమైంది? ఏవో మనసుకు అనిపించింది, అవ్వకూడదనే ప్రార్థన. అవుతుందని చెప్పట్లేదు నేను, అవ్వద్దనే ప్రార్థన. 18వ తారీఖు నుంచి ఏవో ఒక రచన జరుగుతుంది, మీకు తెలియట్లేదు, ఒక విశ్వ రచన జరుగుతుంది ఇప్పుడు. అది ఎందుకంటే 32 ఉగాది నాటికి ఒక మహత్తరమైన కాలాన్ని మనం ఒక సనాతన భారత దేశాన్ని చూడబోతున్నాం. దానికి అడుగులు పడుతున్నాయి అంతే, అంతకంటే ఏం లేదు. అది ఎట్లా వెళ్తామో తెలియదు. మనం అందరు బాగుండాలి, ధర్మంలో ఉండాలి. ధర్మమే మన రక్షిస్తుంది. ధర్మం అంటే ఇప్పుడు మీరు ఒక గుడికి వెళ్ళి గుడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళటం కూడా ధర్మమే. ఊరికే 4 వ్యాపకాలు పెట్టుకొని వాడితో కాసి చిట్చాట్ చేసేయాలా? గురువు కోసమే, జ్ఞానం కోసమే అడగండి. బంధం పోవటానికి అడగండి. ఏం మీ భర్తలతో మాట్లాడద్దు, మీ పిల్లలతో మాట్లాడద్దు, విడిపోండి, ఎక్కడన్నా తపస్సు అట్లాంటివి ఇవ్వండి. ధ్యానం అనే మాట అంటే, ధ్యానం అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ధ్యానము అంటే మనకున్న బంధాన్ని పోగొట్టుకునే ఆలోచన ధ్యానం. మీకు ఒక మంచి ఆలోచనకి ధ్యానం అని పేరు. మీకు అర్థమవుతుందా? మంచి ఆలోచన ఏమిటి? మంచి ఆలోచన ఏం చేస్తుందంటే ఆ ఒక్క ఆలోచన కూడా పోగొడుతుంది. మంచి ఆలోచనకున్న ఒక మంచి లక్షణం ఏమిటి అంటే తనను కూడా తను పోగొట్టుకుంటూ ఒక భగవాన్ రమణ మహర్షులు వారు అద్భుతమైనది చెప్పారు. ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాం, 2 ముళ్ళు పారేస్తాం. అట్లా ఒక మంచి ఆలోచన చెడ్డ ఆలోచన తీసేయటమే కాకుండా తను తాను కూడా తీసేసుకుంటుంది. ఇది మంచి ఆలోచనకున్న ఒక మంచి లక్షణం, అది మంచి లక్షణం. అందరికీ నమస్కారం. 10ంటికే పూర్తి చేసా, ఏం పర్లేదు, గంభీరంగా ఉంది. అందుకే మీరు ఇంతసేపు చెబుతున్నారు. వస్తున్నారుగా పాపం, ఎవరు అమలాపురం నుంచి వచ్చారు, హనుమంతరావు గారు వారి పేరు. ఎందుకు అంత దూరం నుంచి వచ్చారు? సంతోషం, మంచి భావన, మంచిదే అది. ఇంత దూరం రాగలగటం అంటే మాటల ఆదివారం ఇల్లులు పెట్టి అన్ని ఇష్టమైన పచ్చళ్ళు చేయమంటాం, ఆ ఒక్క రెస్ట్ కూడా వదులుకోవటం అంటే బంధమే, బాధే. అందుకని వదిలిపెట్టుకొని వచ్చారంటే మరి అది తప్పక మంచి వైపు తీసుకెళ్తాను. ఆదివారం ఇక్కడికి రావటం అంటే విశేషమే, అది సామాన్య విషయం ఏం కాదు. కాబట్టి అన్నీ మంచి విషయాలే. బహుశా అర్థమైందని అనుకుంటాను. తర్వాత రేపు 20వ తారీఖు మనం ఎట్లాగో రేవతి హోమం
జరుగుతుంది కాబట్టి ఏమో వీలైతే రాండి అందరూ చక్కగా బాగా చేసుకుందాం. ఎట్లాగా ఆదివారమేనా, శుక్రవారం అయింది రారా, శుక్రవారం అయితే శుక్రవారం మీరు అట్లా కాదు, వీలైతే రండి. నమస్కారం. శంకర హర హర శంకర శంభో శంకర హర హర మహాదేవ్.